చూద్దాం. ముందుగా ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడులో ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఎన్డీఏ ఉక్కు సంకల్పం అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి విశాఖ ఉక్కుకు సంబంధించి 11,440 కోట్ల ప్యాకేజ్ను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ వార్తను ఎన్డీఏ ఉక్కు సంకల్పం అన్నటువంటి లైన్తో ఇచ్చారు. 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యం. కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ. డబుల్ ఇంజన్ విజయమన్న రామ్మోహన్ నాయుడు. సమస్య పరిష్కారం కావడం అదృష్టమన్న శ్రీనివాస వర్మ. అయితే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమైంది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖ ఉక్కును కష్టాల్లో ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వమే. 7 నెలల పాటు చిత్తశుద్ధితో చేసిన కృషి ఫలితం ఇది అంటున్నారు. 11,440 కోట్ల ప్యాకేజ్ ప్రకటన అనేది అద్భుతమని కొనియాడుతున్నారు ఏపీ సీఎం. వేల కుటుంబాల్లో కొత్త ఆశలు. ఉక్కు ప్యాకేజ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలానికి సంబంధించి వార్తనిస్తూ నిన్న కేబినెట్ భేటీ అయిన విషయం మనకు తెలిసిందే కదా. సో అందులో తీసుకున్నటువంటి పలు నిర్ణయాలను ఇక్కడ పొందుపరుస్తూ పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, అదే పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం, అభ్యంతరం లేనటువంటి ఆక్రమణల క్రమబద్ధీకరణకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రుణం. రాష్ట్రంలో మరో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాటు. మంత్రివర్గ నిర్ణయాలు ఇవి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. జగన్ మాటలు బాబు చేతలు అంటూ సమర్థ నాయకత్వంతో రాష్ట్రానికి ఫలాలు వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా నాడు స్వప్రయోజనాల కోసమే ఢిల్లీకి పోలవరం పరిహారంపై చేతులెత్తేసి కేంద్రమే దయతలచాలంటూ దీనత్వం. ఉక్కుపై శూన్య స్పందన. అమరావతిపై భారమైన కబుర్లు. జోన్కు రెడ్ సిగ్నల్. నేడు రాష్ట్ర ప్రయోజనాలే కీలకం. ఒకే రోజు పోలవరం నిర్వాసితులకు 968 కోట్లు. విశాఖకు ఉక్కుకు ఊపిరిపోస్తూ భారీ ప్యాకేజ్. రైల్వే జోన్ భూములు. ప్రధాని శంకుస్థాపన. అమరావతికి ఆర్థిక సంస్థల రుణాలు నిధులు అంటూ అప్పుడు జగన్ మాటలు చెబితే బాబు చేతల్లో చూపించారు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేస్తూ నంబర్ 1గా విశాఖ ఉక్కు అంటూ సవాలుగా తీసుకొని సాధిస్తాం. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు. బాబు ప్రయత్నాలతోనే పునరుద్ధరణ. అర్ధరాత్రి 2 వరకు నిర్మలా సీతారామన్తో నేను చంద్రబాబు చర్చించేవాళ్లం. ఆగస్టులో 3వ బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తి 93% సామర్థ్యాన్ని అద్దుకుంటాం. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి. పేదలకు స్థలాల సంబరం అంటూ నిన్న కేబినెట్ భేటీకి సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ పల్లెల్లో అయితే గనక 3 సెంట్ల భూమి, పట్టణాల్లో అయితే 2 సెంట్ల భూమి. రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. పేదల ఇళ్లకు ఎసరు అంటూ గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కార్. ఇళ్లు కట్టుకోని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు. కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకోని వారి కేటాయింపులు రద్దు. 22A నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అంటూ పేదల ఇళ్లకు ఎసరు తెచ్చే పని ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందంటూ సాక్షి బ్యానర్ ఐటంను ప్రచురించింది. 7 నెలల పాలనలో ఎంతో చేశామని చెప్పండి. మంత్రులు ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. నేనొక్కనే ఎంతో చేస్తున్నా మీరు పట్టించుకోవడం లేదు అంటూ కథనాన్ని సాక్షి హైలైట్ చేసింది. తెలంగాణ వార్తా విశేషాల్లో కొంత ఈనాడు ఇక్కడ మనకు టాప్లో న్యూస్ రీల్స్లో క్రీడా రత్నాలు, ఖేల్ రత్న, అర్జున పురస్కారాల ప్రదానం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ తొంబరాజు గుకేష్, అర్జున అవార్డును లక్ష్య పారా అథ్లెట్ జివాంజీ దీప్తి స్వీకరించారు. ఛాంపియన్ కాలంలో పూర్తి కథనాన్ని మీరు తర్వాత చూడండి. పండుటాకులే కదా అని పక్కన పెట్టారో అన్నటువంటి వార్తను ఇస్తూ కడుపున పుట్టిన బిడ్డలు కన్నవారిని వదిలించుకుంటామంటే కుదరదు. ఆస్తులను అనుభవిస్తున్న అయినవారు ఏరు దాటాక తెప్ప తగిలేస్తామంటే చట్టం ఒప్పుకోదు.
జీవితమంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మా నాన్నలను అగచాట్లు పెట్టినా, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా, వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాల్సి రావచ్చు, జైలు ఊచలు లెక్కబెట్టచ్చు అన్నటువంటి ఒక కథనాన్ని ఇస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులను పట్టించుకోకుండా, ముఖ్యంగా అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తులు అనుభవించి వారిని వృద్ధాప్యంలో పట్టించుకోకుండా వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి పని ఏదైనా చేస్తే వాళ్లకు ఆస్తి హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది, జైలుకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఆ సెక్షన్లు అవేంటి అనేది లోపల పేజీలో ప్రచురించారు. తర్వాత చూడండి. యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం, సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయూ. ఇక పేదలకు రేషన్ పండుగ, 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ, వివరాలు జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పెట్రోల్ బంక్, ఫంక్షన్ హాల్కు రైతు బంధు, తెల్లాపూర్లో 500 కోట్ల ఆసామికి సైతం పథకం వర్తింపు, విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం, పార్కింగ్కు ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి, పలుచోట్ల అనధికార లేఅవుట్లు, నాలా భూములకు చెల్లించారు, సాగుకు తగని భూములే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి గతంలో రైతు బంధు ఈ విధంగా ఇచ్చారు అంటూ వీళ్ళ పరిశీలనలో వెల్లడైంది అంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కళాశాలలో ఉండగానే కొలువు ఖాయం, తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం, ఆ దేశ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం, స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించేటువంటి యోచనలో సర్కారుంది. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ గ్యారంటీలపై గల్లా పడదాం, 54,000 లోన్ మాఫీ కాలేదు, కాంగ్రెస్ ఏళ్లను నిలదీద్దాం, ప్రజలకు కేటీఆర్ పిలుపు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి రైతు ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు, వినతులు ఇస్తున్నటువంటి రైతులు, వాళ్ళు ఏ విధమైన కంప్లైంట్స్ అనేవి ఇచ్చారు ఏంటి అన్నటువంటిది హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. ఇక కాళేశ్వరాన్ని కాటగలిపి అంటూ నీటి కుట్రలు మళ్లీ మొదలు, ప్రాణహిత నీళ్లను ఎత్తుకుపోయే ఎత్తుగడ అంటూ ఒక కథనాన్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. హడ్స్ ఇండియా చూద్దాం. హడ్స్ ఇండియాలో కూడా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్తో కుదిరినటువంటి ఎంఓయూని హైలైట్ చేస్తూ హడ్స్ ఇండియా బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ సైన్స్ MOU with Singapore ITE. The globally renowned Singapore Institute of Technical Education has agreed to provide technical expertise and an advanced course curriculum to the newly established Young India Skill University in Telangana. This partnership aims to develop a skilled workforce capable of competing in the rapidly evolving global market. And the next news is Supreme Court puts on hold Delhi High Court order on Ayushman Bharat scheme. And the next news, Parliament budget session from Jan 31st, Union budget on February 1st. Jallikattu claims 7 lives. ఇవి హడ్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.